పక్షుల గ్రామంలో ఒక అందమైన ఉదయం. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. కాని మన కుహుబాతు మాత్రం అప్పుడే నిద్రలేచి నదిలో ఈత కొట్టి గ్రామంలోకి వచ్చేసింది. కుహుకి ఒక అలవాటుంది. ఊరిలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా పిలవకపోయినా వెళ్లి సాయం చేస్తుంది. కాని ఒక్కోసారి ఆ సాయం అవతలి వాళ్ళకి అవసరమా లేదా అని కూడా చూడదు. అది కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంది. ఈరోజు కుహు తన సహాయ యాత్రను తునిపిచ్చుక ఇంటి దగ్గర నుండి మొదలుపెట్టింది. అబ్బా, ఈ గాలికి ముగ్గంతా చెదిరిపోతుంది. పొద్దున్నే ఈ గాలి దేవుడికి వేరే పని లేనట్టుంది. తుని తుని ఆగు, కదలకు, ప్రమాదం! తునిపిచ్చుక ఉలిక్కిపడి చేతిలో ఉన్న ముగ్గు పిండి కింద పడేసి, ఏమైంది కుహు? పామొచ్చిందా? గ్రద్దొచ్చిందా? ఎందుకలా అరుస్తున్నావు? కుహుబాతు రొప్పుతూ, కాదు తుని, నువ్వు ముగ్గేస్తున్నావు కదా, నీ నడుము నొప్పొస్తుందేమోనని భయం వేసిందిలే, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ ముగ్గు డబ్బా ఇటివ్వు, నేనేస్తాను. తుని పిచ్చుక తల కొట్టుకుంటూ, కుహు, నీకు దండం పెడతానే, చిన్న చుక్కల ముగ్గు, దీనికి నడుము నొప్పి రాదు, కాళ్ళ నొప్పులు అంతకన్నా రావు. నువ్వు అరిచిన అరుపుకి నా గుండె జారిపోయింది తెలుసా? అయ్యో, నువ్వు అలా అపార్థం చేసుకోకే తుని. సరేలే, ముగ్గొద్దులే కాని ఆ పక్కనున్న బకెట్ నీళ్లు చాలా బరువుగా ఉన్నట్లున్నాయి, నేను మోస్తానుండు. వద్దు కుహు, అది ఖాళీ బకెట్, దాన్ని మోయడానికి ఏనుగు బలం అక్కర్లేదు. నువ్వు దయచేసి వెళ్ళిపో. పర్లేదులే, ఖాళీ బకెట్ అయినా మోయడం కష్టమే కదా, నేను హెల్ప్ చేస్తాను అంటూ కుహు ఆ ఖాళీ బకెట్ ని తన ముక్కుతో పట్టుకుని అటూ ఇటూ తిప్పడం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, కుహు, ఆ బకెట్ అక్కడ పెట్టు. నువ్వు నిజంగా సాయం చేయాలనుకుంటే దయచేసి ఆ చిచ్చుకాకి దగ్గరికెళ్ళు. అది పొద్దున్నే ఏదో బరువు మోస్తూ కనిపించింది. అవునా? పాపం చిచ్చు, నేనెప్పుడే వెళ్తాను. నీకు ఇంకేమైనా సాయం కావాలంటే సిగ్గుపడకుండా అడుగుతుని, నీ ముక్కుకి పౌడర్ రాయమన్నా రాస్తాను. వద్దు బాబోయ్, నువ్వెళ్ళు చాలు. కుహుబాతు అక్కడి నుండి చిచ్చుకాకి ఇంటి వైపు నడిచింది. దారిలో చిచ్చుకాకి ఒక పెద్ద పనస పండును దొర్లించుకుంటూ తీసుకురావడానికి నానా తంటాలు పడుతోంది. అబ్బా, ఈ పండేంటే ఎంత బరువు ఉంది. దీన్ని ఇంటికి తీసుకెళ్లేసరికి నా రెక్కలు ఊడిపోయేలా ఉన్నాయి. ఎవరైనా సాయం చేస్తే బాగుండు, కానీ ఎవరు వద్దులే. సాయం చేస్తే పండులో వాటా అడుగుతారు. నా చిన్నగాడికి ఒక్కడికే సరిపోదిది. కుహుబాతు వెనక నుండి వచ్చి, చిచ్చు, గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నావు? కొండను ఢీకొట్టున్నావా? చిచ్చుకాకి ఉలిక్కిపడి, అమ్మా, ఇదొచ్చేసింది. ఇప్పుడు పనస పండులో సగం అడుగుతుందేమో. నవ్వు నటిస్తూ, ఏం లేదు లేకవా, ఇది నా మార్నింగ్ ఎక్సర్సైజా. ఏ పండుని ఇలా నెడితే కండరాలు పెరుగుతున్నాయంట. అవునా? ఎంత గొప్ప ఐడియా. కానీ చూస్తుంటే ఎక్సర్సైజ్ లా లేదే, శిక్షలాగా ఉంది. నీ నాలుగు బయటకు వచ్చేసింది చూడు. పక్కకి జరుగా, నేను సాయం చేస్తాను. వద్దలేకవా, నీకు చాలా పనులుంటాయి కదా, నువ్వెళ్ళు, నేను చూసుకుంటానులే. పర్లేదులే చిచ్చు, స్నేహం కష్టం చూడలేను నేను, నువ్వు పక్కకి జరుగు. కుహుబాతు వెళ్లి ఆ పనస పండు వెనక నిలబడి తన ముక్కుతో బలంగా నెట్టింది. పండు వేగంగా దొర్లుకుంటూ వెళ్లి ఒక రాయిని ఢీకొని ఆగింది. చూసావా నా పవరు? ఇంకొక్క తోపు తోస్తే నీ ఇంటి గుమ్మం దగ్గర ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, నా పండు పచ్చడైపోయేలా ఉంది. కుహ, నెమ్మదిగా, అది పనస పండు, ఫుట్బాల్ కాదు, దాన్ని పగలగొట్టకే. నువ్వు కంగారు పడకే చిచ్చు. సరే, ఇప్పుడు నువ్వు ముందు నుండి లాగు, నేను వెనక నుండి నెడతాను. హైసా హైసా అనుకుంటూ వెళ్దాం. సరేలే, తప్పదుగా. కానీ ఒక కండిషన్, ఈ పండు ఇంటికి చేరాక నీకెందులో ఒక్క తొన కూడా ఇవ్వను, ముందే చెప్తున్నా. కుహుబాతు నవ్వుతూ, అయ్యో చిచ్చు, నువ్వెంత అమాయకురాలివి. నాకు పనస పండు అంటే ఎలర్జీ, నేను తినను. కేవలం నీకు సాయం చేయడానికే వచ్చాను. చిచ్చుకాకి సంతోషంగా, అవునా, ఎలర్జీనా? అమ్మయ్యా, అంతేరా, గట్టిగా నెట్టు రా, ఇంకా గట్టిగా నెట్టు. అలా ఇద్దరూ కలిసి కష్టపడి ఆ పండును చిచ్చుకాకి ఇంటి వరకు చేర్చారు. అమ్మయ్యా, థ్యాంక్స్ కుహ, నువ్వే లేకపోతే ఈ రోజు రాత్రికి కూడా ఇది ఇంటికి వచ్చేదే కాదు. సరే, వెళ్ళొస్తాను అని త్వరగా పండుని లోపలికి లాక్కుంది. అదేంటి చిచ్చు, కనీసం మంచినీళ్ళు కూడా అడగవా? ఎంత కష్టపడ్డాను కదా. మా ఇంట్లో నీళ్ళు అయిపోయాయి కుహ, రేపరా ఇస్తాను. కుహుబాతు నవ్వుతూ, పర్లేదులే చిచ్చు, నీ పిసినారితనం నాకు తెలిసిందేగా. సరేలే, నేను వెళ్లి మహిగారిని చూసొస్తాను. కుహుబాతు అక్కడి నుండి మహిగ్రద్ద ఇంటికి వెళ్ళింది. మహిగారు దేనికోసమో వెతుకుతున్నారు. ఆయనకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. మహిగ్రద్ద తడిమి చూస్తూ, ఎక్కడ పెట్టాను? ఇక్కడే పెట్టానే. చోటు చోటు, నువ్వేమైనా చూసావా? మాహిగారు పక్కన ఉన్న ఒక ఎండిన కొమ్మని చూసి
చోటు అనుకుని మాట్లాడుతున్నారు. కుహుబాతు కింద నుండి చూసి, మహిగారు ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ చోటు లేడు, అది ఎండిపోయిన కొమ్మ. ఓ కుహు నువ్వా? నా కళ్ళద్దాలు కనిపించడం లేదు కుహు. అవి లేకపోతే నేను చోటుని చెట్టుని చోటుని అనుకునేలా ఉన్నాను. కొంచెం వెతికి పెట్టవా? అయ్యో, ఎంత కష్టం వచ్చింది మహిగారు. మీరు కంగారు పడకండి, నేను సిఐడి లాగా వెతికి పట్టుకుంటాను. అసలు మీరు చివరిసారిగా ఎక్కడ చూశారు? గుర్తులేదు కుహు. బహుశా స్నానం చేసేటప్పుడు నది దగ్గర మర్చిపోయానేమో. అయితే నేను ఇప్పుడే నది దగ్గరికి వెళ్లి నీళ్ళలో మునిగి వెతుకుతాను. ఒకవేళ చేపలు ఏమైనా పెట్టుకున్నాయేమో చూస్తాను. అంత దూరం వద్దులే కుహు, ఇక్కడే ఎక్కడో ఉంటాయి చూడు. కుహుబాతు చెట్టు కింద పొదల వెనుక వెతకడం మొదలుపెట్టింది. మహిగారు, ఇక్కడ ఒక ఎముకుంది, మీదేనా? కాదు. ఇక్కడ ఒక పాత ఏకుంది, అది మీదేనా? కాదు కుహు, నాకు కావాల్సింది కళ్ళద్దాలు. కుహుబాతు పైకి చూస్తూ, మహిగారు ఒకసారి తల కిందకి వంచండి. ఎందుకు? వంచండి చెప్తాను. మహిగారు తల వంచారు. కుహుబాతు నవ్వుతూ, మహిగారు మీ కళ్ళద్దాలు మీ నుదుటి మీదే ఉన్నాయి, పైకి పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారా? మహిగ్రద్ద నుదుటి మీద చెయ్యి పెట్టుకుని, అరే అవును కదా, చచ్చ ముసలితనం వచ్చేసింది కుహు. మతి మరుపు ఎక్కువైపోయింది. థ్యాంక్స్ తల్లి, నువ్వే లేకపోతే నేను ఈ రోజంతా ఎండిన కొమ్మతో మాట్లాడుతూనే ఉండేవాణ్ణి. పర్లేదులే మహిగారు, సాయం చేయడం నా బాధ్యత. కానీ ఆ కొమ్మ మాత్రం మీ మాటలు విని బోరు కొట్టి కింద పడిపోయేది. అందరూ నవ్వుకున్నారు. సాయంత్రం అయ్యింది. పిల్లలు బుజ్జి, చిన్ను, బన్ను మైదానంలో గాలిపటం ఎగరేస్తున్నారు. హఠాత్తుగా గాలిపటం తెగిపోయి ఒక పెద్ద ముళ్ళ పొదలో పడింది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, నా గాలిపటం, నా కొత్త గాలిపటం, అది ముళ్ళల్లో పడిపోయింది, ఇప్పుడు ఎలా? నేను వెళ్ళను బాబాయ్, ఆ ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తుంది. మా అమ్మ నన్ను చంపేస్తుంది. నా మొక్క సున్నితం, నేను కూడా వెళ్ళను. బుజ్జే, నువ్వు కొత్త గాలికి పట్టం కొనుక్కో. నాకొట్టి కావాలి. అప్పుడే కుహుపాతు అటుగా వచ్చింది. ఏంటి పిల్లలు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరైనా కొట్టారా? చెప్పండి, వాళ్ళ పని చెబుతాను. ఎవరు కొట్టలేదు కుహు ఆంటీ. బుజ్జి గాలిపటం ఆ ముళ్ళ పొదలో పడింది, అది కావాలని ఏడుస్తుంది. అస్, ఎంత చిన్న విషయానికేనా? నేనున్నానుగా, సూపర్ మ్యాన్ లాగా వెళ్ళి తెస్తాను. వద్దా అంటే అక్కడ చాలా ముళ్ళున్నాయి, మీకు గుచ్చుకుంటాయి. పిల్లల నవ్వు కోసం ఆ మాత్రం కష్టపడలేనా? మీరు చూడండి. కుహుబాతు ధైర్యంగా ఆ ముళ్ళ పొదల్లోకి దూరింది. ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా మెల్లగా గాలిపటాన్ని బయటకు తీసింది. బయటకొచ్చేసరికి కుహు రెక్కలికి కొన్ని గీతలు పడ్డాయి. ఇదిగా బుజ్జి, నీ గాలిపటం, దీనికి చిన్న చిగురు కూడా లేదు చూడు. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, థ్యాంక్స్ కుహు ఆంటీ, కానీ మీకు దెబ్బలు తగిలాయి కదా. ఈ దెబ్బలు రేపు మానిపోతాయిలే, కానీ నీ ఏడు పాగకపోతే ఈ ఊరంతా వరదల్లో మునిగిపోతుంది, అందుకే తెచ్చాను. పిల్లలందరూ నవ్వి కుహు చుట్టూ చేరి, కుహు ఆంటీ జిందాబాద్. ఇక రాత్రైంది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కింద పక్షులన్నీ చేరాయి. కుహు మాత్రం ఒక పక్కన అలసిపోయి కూర్చునుంది. చోటు చిలుక లూసీతో, లూసీ, ఈరోజు కుహుని గమనించావా? ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరికో ఒకరికి సాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు చూడు ఎంత అలసిపోయిందో. అవును చోటు, తునికి, చిచ్చుకి, మహిగారికి, చివరకు పిల్లలకు కూడా సాయం చేసింది. కాని దానికెవరు సాయం చేస్తున్నారు? చిచ్చుకాకి పనస తొనలు తింటూ, నిజమే, నా పనస పండు మోసింది తనే, కానీ నేను దానికి ఒక్క తొన కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నాకు కొంచెం బాధగా ఉంది. కేవలం బాధపడితే సరిపోదు, మనం కూడా కుహుకి ఏదైనా చెయ్యాలి. అది ఎప్పుడు మన గురించే ఆలోచిస్తుంది. నాకు ఒక ఆలోచన ఉంది. రేపు ఆదివారం కదా, కుహుకి పూర్తి విశ్రాంతి ఇద్దాం. దాని పనులన్నీ మనమే చేద్దాం. దానికి ఇష్టమైన ఆహారం వండి పెడదాం. ఇది చాలా మంచి ఐడియా. కుహుబాతు నిద్రలేచేసరికి తన ఇంటి ముందు అందరూ పక్షులు నిలబడున్నారు. కుహుబాతు కంగారుగా, ఏమైంది? ఏమైంది? ఎవరికైనా ఆపదా? నేను రెడీ, ఎక్కడికి రావాలి? షూ కుహు, ఎక్కడికి రావద్దు. ఈ రోజు నువ్వు కదలడానికి వీల్లేదు. ఎందుకు? నేనేమైనా తప్పు చేశానా? నన్ను ఊరు నుండి బహిష్కరిస్తున్నారా? చిచ్చుకాకి నవ్వుతూ, అమ్మా, అంత సీన్ లేదు. ఈ రోజు కుహుడే, అంటే ఈ రోజు నువ్వు మహారాణివి, మేమంతా నీ సేవకులం. ఏంటి జాబ్ చేస్తున్నారా? కాదు కుహు, నువ్వు రోజు అందరికి సాయం చేస్తావు, కానీ నీ గురించి ఎవరు పట్టించుకోరు. అందుకే ఈ రోజు నీ పనులన్నీ మేమే చేస్తాం. నువ్వు కూర్చొని ఆజ్ఞాపించు. ఇదిగో కుహు, నీకోసం తాజా పండ్లు తెచ్చాను. నీ ఇల్లు మొత్తం శుభ్రం చేశాను కుహు. అంటే
మేం మీకు మసాజ్ చేశాము. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, ఎదుగా కుహు, నిన్నటి పనస పండులో సగం నీకోసమే దాచాను, తీసుకో. కుహుబాతు ఆశ్చర్యంతో, చిచ్చు నువ్వు పనస పండిస్తున్నావా? ఈరోజు సూర్యుడు పడమర ఉదయించాడా? ఏడవకలే, నీ మంచితనం చూసి నా మనసు మారింది. కుహుబాతు కళ్ళల్లో నీళ్లతో, మీరంతా నా మీద ఎంత ప్రేమ చూపిస్తారని నేను అనుకోలేదు. సహాయం చేయడం నా అలవాటు, దానికి ప్రతిఫలం ఆశించలేదు. కానీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మాకు దొరికిన వరం కుహు. అందరం కలిసింటేనే బలం. ఒకరికొకరు సాయం చేసుకోవడమే నిజమైన స్నేహం. సరే, అయితే ఈరోజు నేను మహారాణిని కదా. చిచ్చు, ఆ పనస పండు ఇటివ్వు. బుజ్జి, వెళ్ళి నా కోసం మంచినీళ్లు తీసుకొనిరా. అందరూ గట్టిగా నవ్వారు. ఆ రోజు పక్షుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అందరూ కలిసి భోజనం చేశారు, ఆడుకున్నారు. కుహుబాతు చేసిన మంచి పని ఆ ఊరిలో ప్రేమను, ఐక్యమత్యాన్ని మరింత పెంచింది. ఆ రోజు నుండి కేవలం కుహు మాత్రమే కాదు, గ్రామంలోని ప్రతి పక్షి పక్కవారికి సాయం చేయడం మొదలుపెట్టాయి. చిచ్చుకాకి కూడా తన పిసినారితనాన్ని తగ్గించుకుంది. సాయం చేస్తే పోయేదేం లేదు, సంతోషం తప్ప అని అందరూ తెలుసుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, పరులకు సహాయం చేయడం వల్ల వచ్చే తృప్తి, ఆనందం వెలకట్టలేనివి.